ఈ సమయంలో ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులతోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన నామంలో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. సరే, ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్తే ఆయన యొక్క నామము మనం చేసేటువంటి క్రియలు ఆయన యొక్క నామంలో నీతికి సత్యానికి జీవానికి మార్గానికి నీ యొక్క నీతి క్రియలు చొప్పున నువ్వు చేసేటువంటి ప్రతి పని ఆయనకి విధేయతకరంగా ఆయనకి ప్రతి క్రియలో లోబడే విధంగా ఉండాలని ఈ సమయంలో మీకు తెలియచేసుకుంటూ మనం వాక్యాన్ని ధ్యానించుకుంటే ఒకటవ పేతురు 5వ అధ్యాయము. ఆరో వచనం చూస్తే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చెట్టు కింద దీన మనస్కులై ఉండడి. 1వ పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయుండు అని చెప్పి ఉన్నాడు. చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రములు. నీ ఘనమానామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు తండ్రి, నేను వాక్యంలో లోబడి ఉండుటకు ప్రభువా, ప్రతి మాటను మీరు మాతో మాట్లాడండి అయా. నీ యొక్క ప్రవక్తల ద్వారా ప్రతి మాటను ఆయా మా హృదయంలోకి నింపుకొని తండ్రి, నీ చిత్తమైన అనుసారంగా నడిచే విధంగా తండ్రి, నీకు ప్రతిదీ కూడా లోబడే విధంగా ప్రభువా, నీ యొక్క లేఖనములో తెలియపరిచినటువంటి ప్రతి మాట చొప్పున మేము నడుచుకునే విధానంలో ప్రభువా, నీ యొక్క ఆహారాన్ని, నీ యొక్క వాక్యమును మేము ఆహారంగా బోధించుటకు తండ్రి, ఇదిగో నా తండ్రి, మా యొక్క ఎముకలోకి నీ యొక్క వాక్యము చూచగలి మా హృదయమును మీ చిత్తానుసారంగా నడిచే విధంగా
మీరు ప్రతి మాటను మాట్లాడించండి ప్రభువా. ఇదిగో ఈ సమయం నందు ప్రభువా మిమ్మల్ని ధ్యానిస్తున్నందుకు మీరు మాకు కల్పించినటువంటి ఈ యొక్క అవకాశంలో ప్రభువా, అలాగే వినటకు ప్రతి బిడ్డను కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా అయా మీరు ఆశీర్వదించమని ప్రభువా నీ యొక్క నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన బలిష్టమైన చేతి కింద తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించుటకు దీన మనస్కులై ఉండమని చెప్పి అన్నాడు. సరే, ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక కాలంలో మనం పొలిటిక్స్ గురించి తీసుకుంటే, ఈ సమయంలో ఈ యొక్క పొలిటిక్స్ గురించి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి మీకు ఒక ఆలోచన రావచ్చు. ప్రపంచంలో జరుగుతున్న విధానంలో 3: 1 రాజకీయం, 2 సేవ, 3 విశ్వాసం. అంటే విశ్వాసాలకు లోబడి ఉండేటటువంటి ప్రతి మాట వారికి తగిన విధంగా మరి దేవుని వైపు నడుచుటకు కలిగినటువంటి సేవ, ఆ సేవలో కల్పించుకున్నటువంటి ప్రధాన పాత్రధారైనటువంటి రాజకీయం ఎలా ఉందనేది మీకు ఈ సమయంలో ధ్యానించుటకు దేవుడు ఈ యొక్క లేఖనం ద్వారా తెలియపరిచినటువంటి ఈ యొక్క మాట చొప్పున తెలియపరచడానికి తీసుకున్నటువంటి అంశంలో ఒక మాటను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు తగిన సమయం ముందు మరి మిమ్మల్ని దీవించే విధంగా ఆయన బలిష్టమైన చేతి కింద మనస్సు మధ్యలో కొద్దిగా అటాక్ వస్తుంటాయి. సరే, ఇప్పుడు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగినటువంటి, అంటే మంచి మనసు కలిగినటువంటి విధానంలో చూస్తే మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పొలిటిక్స్ అనగా రాజకీయం ఆలోచనలు ఎలా ఉన్నాయనంటే, ప్రతి ఒక్క వ్యక్తి సాధారణమైన విషయంలో సాధారణంగా ఉండేటువంటి వ్యక్తి, కానీ వారు రాజకీయంలో మరి రాజకీయంలో వచ్చేటప్పుడు వారు ఏ విధమైనటువంటి మాట ప్రకారం వస్తారనేది ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. ఎలక్షన్ టైంలో ఎలాంటి హామీలు ఇస్తామంటే, పేదలకు మేము సహాయం చేస్తాము, పేదవాళ్ళని మంచి అభివృద్ధి పరుస్తాము అనేసి వారు చెప్పేటువంటి విధానము మనము చూడవచ్చు. అయితే ఈ యొక్క రాజకీయ తత్వము మరి ఎలక్షన్ టైంలో వాళ్ళు గెలవటానికి ఉపయోగించేటువంటి మార్గం అనేది కాకుండా, ఎందుకనంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి రాజకీయ పరంగా కానీ వాళ్ళకి అనేక విధమైనటువంటి సేవలు అందించాలంటే అది పేదవానికి కలిగినటువంటి సేవ అయితేనే ఉన్నతమైన మరి వారి యొక్క రాజకీయ తత్వాన్ని ఎలా తెలియపరుస్తాననేది ఇక్కడ మీరు చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, కానీ ఇక్కడ పేరు చెప్పుకునే విధానంలో రాజకీయం తీసుకుంటే ఎలా ఉంటుందంటే, ముందుగా చెప్పుకునేది పేదవాడి కోసమే వస్తున్నాం, పేదవాడిగా సాయం చేస్తాం అని చెప్పి ఉంటారు. కానీ తర్వాతకి చూస్తే వారు ఉన్నవారికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నట్టు, వారికి ఎక్కువ అవకాశం కల్పిస్తున్నట్టు సమయం చూడవచ్చు. కానీ ఇక్కడ మనము పేదరికాన్ని, ఈ యొక్క పేదవాడిని మనం ఒక అంశంగా తీసుకుంటే, ప్రియ కుమారుని కుమార్తెలారా, పేదవాడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటాడు అనేది, అతను డబ్బు సంపాదించకపోయినా, తాను ఉన్నత స్థానాలకు ఎదగకపోయినా తనకు ఉండేటువంటి ధైర్యం ఏదంటే గుండె ధైర్యం మాత్రమే. ఎందుకనంటే ఇప్పుడు ఈ యొక్క పేదవాడు తన యొక్క గుండె ధైర్యంతో తన శక్తిని తన యొక్క మరి దేహాన్ని బలాన్ని మరి ఆయన యొక్క ధైర్యంతో, అంటే తన స్వశక్తి మాత్రమే ఇక్కడ నడిచే విధానము మనం చాలామంది గ్రహించుకుంటాం. ప్రియ కుమారుని కుమార్తెలారా, తర్వాత వచ్చినటువంటి కాలంలో అయితే ఉన్నవాడు ఎలా అంటే డబ్బు చూసుకొని ధైర్యపడతారనేది ఇక్కడ మనం చూడవచ్చు. కానీ ఇక్కడ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఒకవేళ పేదవాడి సంగతి అలా తీసుకున్నా,
ఒళ్ళు ఉన్నవాడి సంగతి చూసుకుంటే తనలో ఉన్నటువంటి గర్వం ఎలాంటిది అని అంటే, తన ఒళ్ళు అంటే ఒకవేళ ఎత్తుగా ఉండేటువంటి వ్యక్తి కానీ, అలాగే తనకు బలం ఉన్నటువంటి వ్యక్తి కానీ, తాను మరి ఎలాంటి దుర్బుద్ధి కలిగినటువంటి ఉద్దేశంతో వెళ్ళినా ఆఖరికి తన ఫ్యామిలీ వాళ్ళు అంటే తన యొక్క ఫ్యామిలీ వాళ్ళు, తన అమ్మ కానీ, చెల్లె కానీ, అన్న కానీ, అలాగే తండ్రి కానీ, మరి తన యొక్క బంధువులు దేవుడి మీదని తాను మార్చబడే విధంగా అంటే ఒకవేళ ఉన్నవాడు తన యొక్క శరీరము బలమైనదిగా ఉన్నాడు అలా తను తాను మరి బలశాలిగా ఉంటే అంటే సంసోనంత బలం ఉంటే కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మరి తాము దారి తప్పినప్పుడు తన ఫ్యామిలీ మాత్రం ఎలా ఆలోచిస్తారంటే వారు ఇగో నా తండ్రి లేకుంటే ఆ దేవునితోటి మొరపెట్టుకుంటారు. ఏ విధంగా మొరపెట్టుకుంటారు? వాడు మార్చబడే విధంగా మంచివాడిగా మారే విధంగా మొరపెట్టుకుంటారు. అయితే ప్రియ కుమార్తెలారా, ఇక్కడ మనము మరి ఈ యొక్క పేదవాడి సంగతి, బలహీనుడి సంగతి అని అంటే ఇక్కడ మనం తీసుకుంటే ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉంటుందంటే తనకు గుండె ధైర్యంతో మాత్రమే ఉంటాడు. అలాగే మంచివాడు ఎలా ఉంటాడంటే తాను ఈ లోకపరంగా వెళ్తే తాను ఏమైపోయినా పర్వాలేదులే అని సాహసిస్తే దేనికైనా తెగించవచ్చు. కానీ మంచివాడు తగిన సమయం కోసం దేవుని మీదనే భారం వేస్తాడు. ప్రియ కుమార్తెలారా, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా దేవుని మీద భారం వేసినటువంటి అంశాలను మనం గ్రహించవచ్చు. అయితే ప్రియ కుమార్తెలారా, ఇక్కడ మీకు తెలియపరిచేటువంటి విధానంలో ఈ యొక్క రాజకీయం సరే ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ప్రధానమంత్రిని చూడవచ్చు. ప్రధానమంత్రి మీరందరూ చూసే ఉంటారు, మీరందరూ వినే ఉంటారు. న్యూస్ పేపర్ చూస్తే స్టార్టింగ్లో వచ్చినటువంటి ఈ యొక్క ప్రధానమంత్రి కూడా ఏ విధమైనటువంటి ఒక్క అవకాశం కల్పించండి అని చెప్పి ఉన్న సందర్భాలు మనం చూడవచ్చు. ప్రియ కుమార్తెలారా, అంటే ఇక్కడ ఒక్క అవకాశం కోసం అంటే ఒక అవకాశం ఇవ్వండి, నేను ప్రధానమంత్రి కావడానికి, నేను మీకు మంచి మేలు చేస్తాను, నేను మీకు అనే విధంగా సాయం చేస్తాను అనేసి ఒక్క అవకాశం అనేసి ఇక్కడ అడిగినప్పుడు చాలామంది మంత్రులు కూడా, చాలామంది సీఎంలు కూడా ఏమన్నారంటే మనం ఒక్కసారి ఈ యొక్క ప్రధానమంత్రికి ఒక అవకాశం ఇద్దామని ఇక్కడ చెప్పినటువంటి సందర్భాల్లో మన న్యూస్ పేపర్లో కానీ అలాగే టీవీ ఛానల్లో కూడా చూడవచ్చు. కానీ ఇది రాను ఎలా అన్నదనంటే తాను మొదట వచ్చినప్పుడు మరి అనేకలకు అంటే మరి తాను మొదట వచ్చినప్పుడు మరి ఈ యొక్క ఆర్మీపై దృష్టి పెట్టి మరి దేవుడి పరంగా నడిపించినటువంటి అంటే దేవుడి పరంగా అంటే మంచి విధానంలో చూస్తే ఈ యొక్క మంచి విధానాన్ని చూస్తే ఆర్మీ పరంగా అంటే దేశానికి రక్షణ కల్పించేటువంటి మరి ఈ యొక్క సైనికులకు మరి సహాయం చేసే విధంగా అనేక విధాలుగా అక్కడ చూడవచ్చు. తర్వాత రాను అంటే మొదటిసారి ఎలక్షన్లో కూడా ఎక్కువ మెజార్టీతో గెలిచినటువంటి విధానం చూడవచ్చు. తర్వాతకి రాను మణిపూర్ని మన జ్ఞాపకం చేసుకుంటే అది ఎలా ఉన్నదంటే ఇక్కడ మత ద్వేషాలతోటి పెరిగిపోయిన విధంగా చూడవచ్చు. తర్వాత ఎలక్షన్ టైంలో తాను సీఎం అయినటువంటి మరి చంద్రబాబు నాయుడు మీద ఆధారపడినటువంటి సందర్భం చూడవచ్చు. ఏదైనా మరి అంటే ఎలక్షన్లో మరి ఈ యొక్క ప్రధానమంత్రి ఎలక్షన్ టైంలో అయితే ప్రియ కుమార్తెలారా, ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక మంచి స్వభావం కలిగినటువంటి ఆలోచన పరంగా చూస్తే అది మనల్ని ముందుకు నడిపిస్తుందనేది ఎంతో మరి విలువైన అంశంగా మనం చూడవచ్చు. ఇదిగో నీవు తగిన సమయం కోసం నువ్వు వెయిటింగ్ చేయాలి తప్ప నీవు ముందే నీ యొక్క స్వభావం పెంచుకొని నీవు దురుద్దేశంతో ప్రయాణం చేస్తే అది నిన్ను ఏనాటికైనా తొక్కకు తప్పదు. ట్రంప్ విషయం తీసుకున్నా కూడా తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంలో గెలిచాక ఏమని మాట్లాడాడు అని అంటే ఇక్కడ క్రీస్తు గురించి తెలియపరిచినటువంటి అంశం చూడవచ్చు. ప్రియ కుమార్తెలారా, అయితే మొదటిసారి గెలిచిన ట్రంప్ తానున్నటువంటి స్వభావంలో కంటే తర్వాత ఓడిపోయి మళ్ళీ గెలిచినటువంటి స్వభావంలో తాను తెలియపరిచినటువంటి అంశాలను కొన్ని న్యూస్ పేపర్లు అలాగే ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి విధానం చూడవచ్చు. అయితే ప్రియ కుమార్తెలారా, ఇక్కడ మనం ఏదైనా కాడ మనము మన యొక్క ప్రవర్తన కానీ మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క స్వభావం కానీ ఏ విధంగా ఉండాలంటే మరి దేవుని యందు బలిష్టమైనటువంటి అంటే బలమైన శక్తి పొందుకున్నటకు
ఒక మరి దుర్బుద్ధి కలిగినటువంటి ఆలోచనతో కాకుండా తమ స్వశక్తితో ప్రవర్తించే ప్రవర్తన కంటే ఒక మనస్సు అంటే మరి లోబడే విధంగా అని అంటే తగిన సమయం కోసం ఏదైనా దేవుడే చూసుకుంటాడు అనేది మనం ఒక ఆలోచన కలిగి ఉంటే అయితే ఓర్పు దీనికి మరొక విధంగా తెలియపరిచేటువంటి వారికి కూడా తెలియపరుచినటువంటి ఇతరులకు కూడా తెలియపరిచేటువంటి అంటే ఓర్పు అంటే ఈ యొక్క ఓర్పులో కలిగినటువంటి మార్పుతో ఇక్కడ మనం గ్రహించవచ్చు. అయితే ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇప్పుడు కీర్తన గ్రంథం తీసుకుందాము ఒకసారి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం చూస్తే, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. సరే, 1వ అంశం చూద్దాం. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు అనేసి, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇది ఒక అంశం. అయితే మరి 4వ అంశం చూద్దాం. అదే కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 4వ వచనం చూస్తే, జనసమూహంతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించు. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించుట సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది అని తెలియపరిచినటువంటి అంశంగా మనం చూడవచ్చు. కుమారుని కుమార్తెలారా, ఇక్కడ నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఇదేమిటి? అక్కడ చెప్పినటువంటి రాజకీయ తత్వం ఏమిటి, ఇక్కడ తెలియపరిచినటువంటి అంశం ఏమిటి అనేసి ఇప్పుడు మనం చూస్తే, ఇది కొరాహు ప్రధాన ద్వితీయ స్కందంలో అంటే 42వ అధ్యాయంలో కొరాహు కుమారులు రచించినటువంటి దైవ జ్ఞానము కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి కీర్తన కొరాహు కుమారులు రచించినటువంటి ఈ యొక్క 42వ కీర్తన చూస్తే ఎంతో అద్భుతమైన విషయం అంటే, ప్రేమ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ కొరాహు కుమారులు ఎవరు అనంటే మోషే యొక్క అన్నదమ్ములలో అంటే మోషే తండ్రి యొక్క అన్నదమ్ములలో ఈ యొక్క బాబాయి పెద్దనాన్న కొడుకులలో ఉన్నటువంటి ఈ యొక్క కొరాహును చూడవచ్చు. అంటే మోషే పెద్దనాన్న చిన్ననాన్న అన్నదమ్ములలో కొరాహు ఒకడు. అయితే ఈ కొరాహు గురించి ఇక్కడ తెలియపరచాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ కొరాహు ఎవరు అని అంటే, మరి ఈ కొరాహు ఈ యొక్క వారి యొక్క వంశం నుంచి, వాళ్ళ యొక్క వంశస్థుల నుంచి వచ్చినటువంటి మరి కొరాహు కుమారులైనటువంటి వాళ్ళు. అంటే కొరాహు ఇక్కడ వారి యొక్క అన్నదమ్ములు అంటే మోషే యొక్క తండ్రి యొక్క అన్నదమ్ములలో, కొరాహు యొక్క తండ్రి యొక్క అన్నదమ్ములలో మరి ఏ విధమైనటువంటి అంశాలంటే, ఇక్కడ వారికి అన్నదమ్ములకి ఇచ్చినటువంటి కొన్ని యాజకత్వాలు ఉన్నాయి, అవి కొన్ని సేవక క్రియలు ఉన్నాయి. అయితే ఇక్కడ మోషేకి సంబంధించినటువంటి తండ్రికి సంబంధించి అంటే ఆయనకు మరి ఆ యొక్క వంశస్థులకు వచ్చినటువంటి ఆయన వారికి కేటాయించినటువంటి విధానం ఏంటంటే యాజకత్వం ఉంది. అయితే కొరాహు కుమారులు కొరాహు కూడా అటువంటి యాజకత్వంలో కావాలని చెప్పేసి ఆయన తన యొక్క లేవి వంశస్థులను కలిగినటువంటి వారు ఉన్నటువంటి ఆయన యొక్క ప్రజలలో తెలియపరిచినటువంటి ఈ యొక్క కొరాహు ఏమని చెప్పాడంటే, మనము కూడా యాజకత్వం చేద్దాము అనేసి మోషేనే చేయాలా అనే ఒక అంశాన్ని ఆయన కొరాహు ఈ విధంగా మరి తెలియపరిచినటువంటి అంశం చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ కొరాహు తెలియపరిచినటువంటి అంశాల్లో యాజకత్వం గురించి తెలియపరిచినటువంటి మరి ఈ యొక్క మోషే మరి ఆ యొక్క ఆహారం చూస్తే, అంటే కొరాహు ఇక్కడ మోషేకి వ్యతిరేకంగా ఉన్నాడు.
కానీ మోషే తెలియపరిచినటువంటి విధానంలో మీరు దేవుడి మాటను తిరస్కరించుదురా అని చెప్పినటువంటి విధానం చూడవచ్చు. ఇది మన ఈ యొక్క అంశాలు ఎక్కడ ఉన్నాయంటే నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో 9-10 వచనాలు చూస్తే ఇక్కడ మీకు ఈ కొరాహు కుమారుల గురించి కొరాహు పలికినటువంటి మాటల్లో ఆ యొక్క మోషే పలికినటువంటి మాటలు చూడవచ్చు. కానీ ఇక్కడ కీర్తన గ్రంథంలో ఏం వ్రాయబడి ఉన్నది అని అంటే ఇక్కడ కొరాహు రాసినటువంటి కుమారులు. అయితే ఇప్పుడు ఈ కొరాహు కుమారులు ఈ యొక్క కొరాహు ఆయన యొక్క వంశస్థుల నుంచి వచ్చినటువంటి మార్పు ఎలాంటిది అని అంటే ఇక్కడ యాజకత్వానికి పోటీ పడినటువంటి విధానం చూడవచ్చు కొరాహు వాళ్ళు. అయితే మోషే యాజకత్వంలో ఉన్నటువంటి మీ యొక్క విధానము మీలో మీరు అనగా అంటే మీకు కలిగినటువంటి సేవక్రియను మాత్రమే మీరు చేయాలని చెప్పేసి ఇక్కడ కొరాహుకి వాళ్ళు తెలియపరిచినటువంటి మరో యొక్క అంశాన్ని చూస్తే, అయితే ఇక్కడ కొరాహుని అక్కడ ఆ సమయంలో ఎందుకు మోషే అనిపించారా, ఎందుకు తెలియపరచాల్సిన విషయం వచ్చిందంటే ఇక్కడ మోషే అహరోను కలిసి ఉన్నప్పుడు వారి యొక్క యాజకత్వంలో కొరాహుకు సంబంధించినటువంటి ఆ యొక్క సేవ ఆ యొక్క పని విధానంలో అంతవరకు ఉపయోగించాక మీతో మాకు సమయం తీరిపోయినది, మీరు మీ దారిని వెళ్ళుడి అని తెలియపరిచినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ప్రియ కుమారుని కుమార్తెలారా నిర్గమకాండంలో మరి సంఖ్యాకాండంలో చూస్తే మీరు చదివితే మీకు స్పష్టమైన అంశాలు మీకు వివరణ వస్తుంది. అయితే ఇక్కడ తెలియపరిచినటువంటి విధానంలో మరి ఇక మోషే తెలియపు అన్నటువంటి మాటల్లో చూస్తే మీతో మాకు పని తీరిపోయినది అన్నప్పుడు ఇక్కడ మోషే ఇక్కడ కుమారు వాళ్ళు వారి యొక్క వ్యతిరేకతను కూడా మనం చూడవచ్చు, గ్రహించవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలరా ఇక్కడ కొరాహు ఏమి చెప్పాడనంటే మనము కూడా యాజకత్వం చేద్దాం. ఎందుకు అని అంటే ఇక్కడ యాజకత్వం మోషేకే మాత్రమే కలిగి ఉన్నదా అని అంటే లేదు, మనము లేవి వంశస్థులైనటువంటి వంశం నుంచి వచ్చినటువంటి వారమే కదా, మనం ఎందుకు చేయకూడదు అనేసి ఇక్కడ ఉదాహరణ చూస్తే ఇక్కడ సంఖ్యాఖండంలో వ్రాయబడిన ఇక్కడ కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి విధానం చూస్తే ఇక్కడ దేవుడికి వ్యతిరేకంగా నడిచినటువంటి అంశం కూడా మనం చూడవచ్చు కొరాహుని. కానీ దేవుడు వారిని నాశనం చేసినా కూడా అక్కడ ఆ స్థానం నుంచి మిగిలినటువంటి వారిని కూడా మంచి వారిని కూడా నిలబెట్టినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే కొరాహు కుమారులలో మరి మిగతా వారు కూడా మంచివారు మిగిలినటువంటి ఆ యొక్క సందర్భం చూడవచ్చు. అయితే అదే కొరాహు నుంచి వచ్చినటువంటి కుమారులు రచించినటువంటి ఈ యొక్క గ్రంథము మనం తీసుకుంటే ప్రియ కుమారుని కుమార్తెలరా ఇక్కడ ఏమన్నాడు, ఇగో నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము 4 కరిగిపోవచ్చున్నది అనేసి ఇక్కడ తెలియపరిచాడు. అంటే ఇక్కడ దేవుని సన్నిధికి నడిపించినటువంటి కొరాహు కుమారుని కూడా మనం చూడవచ్చు ప్రియ కుమారుని కుమార్తెలరా. అలాగే మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఎలా అనగా మత్సరమును విభతమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఏమన్నాడు యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే ఇక్కడ ఎలా అనగా మత్సరమును విధమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానమును మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది,
మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షమతమైన వేషధారణి లేనిది ఉన్నది, నీతి ఫలము సమాధానం చేయవారని సమాధానమందు విత్తబడును అని ఇక్కడ తెలియపరిచాడు. అయితే ప్రియ కుమారుని కుమార్తెలరా, అంటే ఇక్కడ ఎక్కడైతే విభూతము మొదలుకుంటుందో అక్కడ అల్లరి మొదలవుతుందన్నమాట. అయితే అలాగే 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండేది, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును అని చెప్పాడు. మీ యొద్ద నుండి పారిపోను, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనడి, దీన మనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనడి, వ్యాకుల పడకుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమనుకుని మీ ఆనందము చింతగా మార్చుకొనడి, దేవుని దృష్టికి మీరు మిమ్మల్ని తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని తెలియపరిచాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, ఇక్కడ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ ఆయన మోషే పలికినటువంటి మాటల్లో చూస్తే కొరాహు వచనంలో మాటల్లో తేడా ఉంది. అయితే మరి కొరాహు కలిగినటువంటి యాజకత్వం చూస్తే, యాజకత్వానికి పోటీ పడినప్పుడు విధానం చూస్తే, తర్వాత ఆయన యొక్క కుమారుల నుంచి ఇచ్చినటువంటి కుమారుల్లో దేవుని సన్నిధికి నడిపించినటువంటి విధానం ఉంది. అనంటే ఇక్కడ ఎక్కడైతే ప్రతి ఒక్క క్రియ దురుద్దేశంతో అనంటే అహంకారంతో, స్వబుద్ధితోటి, మరి దౌర్భాగ్యమైన విషయంలో ఉన్నటువంటి విధానంతో చూస్తే వారి యొక్క ప్రవర్తన, మరి ఆ యొక్క అల్లరితో కూడుకున్నటువంటి ప్రవర్తన, అంటే ఇక్కడ స్వబుద్ధి కలిగినటువంటి విధానములు చూస్తే ఎక్కడైతే నిత్య కార్యమును వివాదము ఉన్నదో అక్కడ అల్లరి ఉంటుందనంట. అంటే ఇది కరెక్టే. ఎందుకంటే మనం చూస్తాం, కత్తి పడితే కత్తితోటే యుద్ధం జరుగుతుంది, మరి వజ్రాన్ని పడితే వజ్రంతో యుద్ధం నడుస్తుంది. అంటే వజ్రంతో కొయ్యాలి అనేసి మనం సామెతను చూస్తే, మీకు కత్తి పట్టినోడు కత్తితోటే యుద్ధం చేస్తాడు అనట. అంటే కత్తితోటే వాని జీవితానికి ఒక అర్థం, వాని ప్రవర్తనకు సరైన సమాధానంగా మిగులుతుంది అని. అంటే ఇక్కడ ప్రవర్తనలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము వివాదంతో కలిగినటువంటి అంశాలతోటి ఇక్కడ మనం చూసినటువంటి పొలిటిక్స్లో చూస్తే రాజకీయ పరంగానే వాళ్ళు వచ్చినటువంటి విధానం చూడవచ్చు. అదే రాజకీయ పరంగా వచ్చేసినటువంటి క్రియలతోటి అదే రాజకీయ పరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా అలాగే ఉంటాయి. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఏదైతే మనము మొదటి స్టార్టింగ్లో ఎలా వస్తామో రాజకీయ ప్రవర్తనలో, అలాగే మన ప్రవర్తన ఉంటే అది మంచి క్రియలతో నడుస్తుంది. పరిస్థితిని బట్టి నడుచుకుంటున్నాం అని అంటే అదంతా కలిసి కళ్యాణ వ్యవహారం. పరిస్థితులే నిన్ను మారుస్తాయి. అంటే నీ స్థానం తర్వాత మరొకరి స్థానం ఒప్పిస్తుంది అని. అంటే ఆ తర్వాత వచ్చే స్థానం కలిగినటువంటి విధానంలో కూడా వాళ్ళు మొదట వచ్చినటువంటి మాట మంచికి లోబడి ఉంటుందని గ్రహించాలి. అయితే ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అనేసి మీరు ఒక అంశాన్ని తీసుకుంటే, మీరు యొక్క ప్రశ్న మీలో మొదలవుతే, ఇప్పుడు మనం చూస్తే ప్రియ కుమారుని దేవుని సన్నిధికి నడిపించినటువంటి విధానం చూస్తే సేవకుల పరిచర్య కూడా అలాగే ఉంటుంది అనేది ఇక్కడ మనం కొంచెం గ్రహించాల్సిన విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఈ రోజుల్లో సేవ అనేది ఒక రాజకీయ అంశంగా మిగిలిందనేది ఎంత వాస్తవమైన మాట అంటే నిజంగా తెలియపరిచేటువంటి ఆ యొక్క సేవకులతో మీరు నడిస్తే మేము చాలా చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అంటే ఇక్కడ దేవుని సేవ అని అంటే రాజకీయ పరంగా ముడివేస్తున్నది ఇలాగా కనిపిస్తున్నది. ఎందుకంటే వారి యొక్క రాజకీయ తత్వంలో నడిచే విధానంలో చూస్తే ఈ యొక్క విశ్వాసుల్ని బట్టి కూడా ఈ యొక్క ధైర్యంతో ఆ యొక్క సేవకుల విధానం కూడా చాలా ప్రవర్తనలో చాలా మార్పు కలిగి ఉన్నదని మనం చూడవచ్చు. ఎందుకనంటే ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ రాజకీయ పరంగా ఎలా ఆలోచిస్తున్నారో సేవకు వచ్చేటువంటి వారు కూడా రాజకీయ పరంగా ఆలోచిస్తున్నారు అనేది కూడా అంతే వాస్తవంలో ఉంది. అయితే ఇప్పుడు రాజకీయ పరంగా వచ్చేటువంటి సేవలు ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఏ విధంగా నడుస్తున్నారంటే, ఎలక్షన్ టైంలో మీరు వారితో ఉంటే మీకు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రియ కుమారుని కుమార్తెలారా, అని అంటే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి విధానంలో సేవ పరంగా ఆలోచిస్తే విశ్వాసులను చూసుకొని కూడా వారి యొక్క ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే వారు మా విశ్వాసులు అంటే రాజకీయానికి ముందు వచ్చేటువంటి ఆయన యొక్క పని కింద చేసేటువంటి
మరి రోడితనం కానీ వాళ్ళ పరంగా చేసేటువంటి విధానంలో కానీ అయితే వాళ్ళు చేసేటువంటి మరి ఏదో ఆ సంపాదన కొరకు కానీ మనం చూస్తే ఏ విధమైనటువంటి మార్పు కలిగి ఉన్నదో ఇప్పుడు సేవకులకు దగ్గర కలిగినటువంటి విశ్వాసుల్లో కూడా వాళ్ళ వంటి ఆ రీతిలో పోల్చుకొని వారి యొక్క ప్రవర్తనలో మరి చెడు మార్గంగా ఉన్నది అనేది మనం ఎంతవరకు మరి వాస్తవకరంగా ఉన్నది అనేది మనం చూడవచ్చు. ఇప్పుడు సేవ అని అంటే ప్రియ కుమారుని కుమార్తెలారా, సేవ అని అంటే దేవుడికి మరి దేవుడి యొక్క అంశాన్ని అంటే ఏ విధమైనటువంటి మరి దురుద్దేశం కలిగినటువంటి ఈ యొక్క పొలిటిక్స్ను చూస్తామో, ఏ విధమైనటువంటి విశ్వాసులు తమ యొక్క ప్రవర్తనలో నీచ మార్గములకు ప్రయాణించేస్తున్నారో ఈ అంశాలను మనం తీసుకుంటే మధ్యగా నడిపించేటువంటి దారి అది సత్య మార్గం అయినటువంటి కేవలం సేవకుడికి మాత్రమే అది ఎంతో అవకాశం కల్పించినటువంటి దేవుడిని చూడవచ్చు. ఎక్కడైతే మరి దారి తప్పిపోతున్న విధానంలో, ఎక్కడైతే కింద స్థానంలో పడిపోయినటువంటి విధానంలో చూస్తే సరైన మార్గంలోకి ఉన్నంత స్థానము వద్దు, మరి కింద స్థానము కాకుండా నేను సమతుల్యమైనటువంటి మార్గంలో సత్య మార్గము కలిగినటువంటి జీవం వైపు నడిపిస్తుంది ఈ యొక్క వాక్యం. అటువంటి వాక్యాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని నీ ప్రవర్తనని, నీ యొక్క ఆలోచనల్ని దురుద్దేశం కలిగినటువంటి పొలిటిక్స్ తోటి పోల్చుకునే విధంగా వెళ్ళిపోతుంది అని అంటే ఇప్పుడు సేవపై ఉన్నటువంటి విశ్వాసులకి నమ్మకం పోతుంది కదా ప్రియ కుమారుని కుమార్తెలారా. సేవకులపై ఉన్నటువంటి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నది ఎవరు అంటే ఇది సేవకుడు మాత్రమే చేస్తున్నటువంటి విధానం. ఎందుకనంటే సుమారు మనం చూసుకుంటే 100 మంది విశ్వాసులు వచ్చినా కూడా సరిపోయినటువంటి ఈ కాలంలో ప్రతిదీ కూడా ఏ పని చేయకుండా కూడా వారు ఏ విధమైనటువంటి అబద్ధాలు అంటే 100% మొత్తం అబద్ధాల మీదనే బతుకుతూ సాగిస్తున్నారని 100 మంది విశ్వాసాలు కలిగినటువంటి సేవకుడు కూడా ఇలాగే ఉంది పరిస్థితి. కుమారుని కుమార్తెలారా, తాము బాగుపడటం కోసం ఈ యొక్క సేవను ఎంచుకున్నటువంటి విధానం చూస్తుంటే ఇక్కడ సేవకుడు అనేది ఒక గొప్ప గౌరవం కలిగినటువంటి దేవుడు కల్పించినటువంటి గొప్ప భాగ్యం. అది ఒక స్థానం అని అంటే ఒక లేనివాడైనా పేదవాడైనా ఒక సేవకుడిగా ఉంటే అది దేవుడిచ్చినటువంటి ఎంత గొప్పగా మర్యాద కలిగినటువంటి ఎంత మర్యాద కలిగినటువంటి జీవిత స్వభావము ఉన్నటువంటి గొప్ప దేవుడికి సింహాసనం మీద ఉన్నటువంటి ఆయన యొక్క పనివారుగా ఆ దేవుడి యొక్క చేతి కింద ఉన్నటువంటి పనివారి స్థానాన్ని కల్పించినటువంటి చూస్తే ఎంత గొప్ప అద్భుతమైన విషయాలు మనం చూడవచ్చు ప్రియ కుమారుని కుమార్తెలారా. ఎంత గొప్ప అద్భుతమైన విషయాలు అంటే ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు నీకు కల్పించినటువంటి ఆ యొక్క స్థానాన్ని నీవు రాజకీయంతో పోల్చుకున్న విధంగా నీ యొక్క స్థానం దిగజారిపోతుంది అంటే ఏ స్థితిలో ప్రయాణం చేస్తున్నావో ఒక్కసారి పరిచారకులారా, సేవకులారా ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం చేయాల్సినటువంటి విధానము ఎలాంటిదంటే దేవునితో దారి తప్పుతున్నటువంటి ఈ యొక్క అపవాది శక్తులకు లోబడిపోయి ప్రతి క్రియలకి దిగజారిపోతున్నటువంటి ప్రతి మనిషిని రక్షించటానికి ఒక సేవకుడు ద్వారా తెలియపరిచినటువంటి ప్రతి లేఖనంలో దేవుడు తెలియపరిచేటువంటి ప్రతి మాటను వారికి తెలియపరిచి దారి తప్పుతున్న వారిని సత్య మార్గము, జీవ మార్గమైనటువంటి నీతి క్రియల వైపు నడిపించాల్సిన విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. కానీ అదే సేవను మన స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తనలతోటి అంటే సేవకు వచ్చినటువంటి సేవకులు కూడా రాజకీయ పరంగా, పొలిటిక్స్ పరంగా ఆలోచిస్తున్నారు అని అంటే దిగజారిపోతున్నది అనేసి ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. అది ఏ విధంగా దిగజారిపోతున్నది అనేది మరొక అంశాన్ని మీకు తెలియపరుస్తున్నాను ప్రియ కుమారుని కుమార్తెలారా. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము
20వ వచనం చూస్తే, సహోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం చూస్తే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టవత్త విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయంలో పెద్దవారులై ఉండుడి అంతేనే పరిచాడు. ఏమన్నాడు? మీరు బుద్ధి విషయమై, మీ యొక్క బుద్ధి విషయమై పసిపిల్లల వలె దుష్టత్వ విషయంలో శిశువులుగా ఉండుడి. మరి బుద్ధి విషయములై అంటే మంచి విషయంలో మీరు పెద్దవారులై ఉండుడి అంతేనే పరిచాడు. అంటే ఇక్కడ బుద్ధి విషయమే అంటే ఏ విధమైనటువంటి నువ్వు చెడు అంటే నీ యొక్క ఆలోచన, నీ యొక్క ప్రవర్తన నీకు తెలియని విధంగా అంటే ఏదో తెలియక జరుగుతున్నటువంటి విధానంలో అది తెలియక జరుగుతున్నది. ఎందుకంటే పసిపిల్లలకి వారికి ఏ అంశము ఏమీ తెలియదు, ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియదు. వాళ్ళ స్నేహితుడిని కొట్టారనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ని కొట్టారనుకోండి, ఆడుకుంటూ అది కావాలని కొట్టే విషయం కాదు. ఎందుకనంటే ఆ సమయంలో తెలియక కొట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు. అంటే మీ యొక్క ప్రవర్తన బుద్ధి విషయమై చిన్నపిల్లలు అంటే తెలియక తప్పు చేస్తే అది తెలియక తప్పు చేశాము, ఒక తప్పు చేస్తే అది తెలియక తప్పు చేశాము అనే విషయంలో చిన్నపిల్లలాగా ఉండాలి. కానీ తెలిసి తప్పు చేస్తే అది నిన్ను పాప మార్గం వైపు నడిపిస్తుంది అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏది మంచి పెద్దవారిగా ఉండాలంటే మంచి విషయంలో పెద్దవారిగా. ఎందుకంటే మన పిల్లల దగ్గర మనం ఎలా తెలియపరుస్తాము, అమ్మ, నాన్న, చిన్న, కన్న, బుజ్జి, ఇది తప్పు, ఇది ఒప్పు, దొంగతనం చేస్తే పాడైపోతాము, పాపము చేస్తే దారి తప్పుతాము, మరి నువ్వు చేసే ప్రవర్తన ఎదుటి వారికి రాజకీయ అంటే మరి రౌడీగా ప్రవర్తిస్తే మరి కత్తు వేటులకు పడతాము, మరి నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏదైనా నువ్వు నీ యొక్క బలంతో లాగోవాలనుకుంటే అది ఏదో ఒక రోజున నీపై దుష్ప్రభావం చూపిస్తుంది. అయితే నీవు మరి దొంగలిస్తే అది నీకు శిక్షగా మారుతుంది. నీవు మరి ఏదైనా రౌడీతనం కానీ దొంగతనం కానీ ఏదో పాపమైన విషయంలో కానీ అంటే బలాత్కారం చేసే విధంగా కానీ నీకు జైలు శిక్ష ఉంటుంది అనేసి ఇలా తెలియపరుస్తాం కదా మన పిల్లలకి. మనం చేసే ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. ప్రియ కుమారుని కుమార్తెల ఆ విషయం పెద్దవారిలో ఉండాలి. మనం చిన్నపిల్లలకి మన పిల్లలకి ఎలా తెలియపరుస్తున్నామో మనము మన పిల్లలకి ఎలా తెలియపరుస్తున్నామంటే మనం పెద్దవారమై మనం తెలియపరుస్తున్నాం. అంటే మన పిల్లలు మన దగ్గర పెరుగుతున్నారు కాబట్టి వారిని తీర్చిదిద్దాలి అనే ఒక అంశాన్ని. కానీ మన ప్రవర్తన చెడు మార్గం వైపు అనంటే నీవు తెలియక తప్పు చేస్తే అనంటే ఇప్పుడు నీవు ఒక సందర్భంలో అబద్ధం ఆడాల్సి వచ్చింది. అయితే ఈ అబద్ధం ఎందుకు ఆడాను అనేది ఆ టైంలో అంటే నీకు తెలియకపోవచ్చు. సరే, ఒక మాట ఏదైనా ఒక చిన్న అంశం తీసుకుంటే ఒక క్షణిక అవసరంలో ఒకడిపై దాడి చేశాడు. అంటే ఒకవేళ ఆ వ్యక్తి తన భార్యపై కానీ ఏదో సరే, ఇప్పుడు ఒక వ్యక్తి తన వారు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అత్యవసరం అనుకోండి డబ్బులు, అయితే వారి దగ్గర ఒక అబద్ధం ఆడి అయితే చేస్తే నీవు అంటే ఆ టైంలో ఒక చిన్న అవసరం కోసం చేస్తే అది ఒక అంటే అది తెలిసి చేసినా కూడా అది ఆ యొక్క పరిధి ఎలాంటిదంటే మన మనసు చెప్తుంది. కానీ ప్రియ కుమారుని కుమార్తెలారా, నీవు కావాలనే తప్పు చేస్తే అది నీకు శిక్షగా నిన్ను ఏ విధమైనటువంటి మార్గం అనిపిస్తుందంటే రెండు లోకాలు ఉన్నాయి ఈ దేశంలో. ఇవి ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క భూగోళం మీద నడిచేటువంటి విధానంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి స్వేచ్ఛ కలిగినటువంటి జీవితంలో నీవు విశాలమైన ప్రాంతం వైపు మంచి ప్రాంతం వైపు నడుస్తావు. కానీ నీ ప్రవర్తన చెడు మార్గం అయితే అది నీకు ఒక 4 గోడల మధ్య హింసకరంగా మారేటువంటి జైలు ఉంది. ఇవి రెండు ఎలా ఉన్నాయో ఇది మీకు కనిపిస్తున్నటువంటి
మార్గాలు, పాప మార్గానికి మంచి మార్గానికి. మరి నీ యొక్క పాపక్రియ చేసేటువంటి విధానంలో సత్య మార్గం ఉంది, అంటే దేవుని యొక్క రాజ్యం ఉంది. నీవు నడిచేటువంటి హింసపడేటువంటి మరి యొక్క రాజ్యం కూడా ఉన్నది. అది నీవు నిత్యము మరి వేదనతోటి బాధతోటి ఉండేటువంటి మరి ఆ యొక్క రాజ్యంలో మీరు చూస్తారు. ఎటువంటి మంచి చెడు, ప్రతి క్రియ మంచి చెడు ఎలా ఉందో దేవుడు సాతాను ఎలా ఉన్నాడో కూడా అలాగే ఉన్నాయనేది మీరు గుర్తు చేసుకోవాలి. పాపము, పరలోకము, నరకము ఉందనేది మీరు గ్రహించాల్సిన విషయము దృష్టిలో పెట్టుకోవాలి. ఇదిగో విశ్వాసాలకి మనం దేవుడిపై నమ్మకం ఉంది, ఇదిగో దేవుడు ఇలా, దేవుడు అలా అనేసి మనం మంచి చెబుతున్నాం. కానీ నీ దృష్టిలో ఎలా ఉందంటే, నీవు వాక్యం బోధించాక నీవు అవతల పడితే నీ స్వతంత్రం కోసం, నీ స్వేచ్ఛ కోసం, నీ స్వబుద్ధి కోసం, నువ్వు డబ్బు సంపాదించే విధానం కోసం నీ ప్రవర్తనను నువ్వు దురుద్దేశం మాడితే, అంటే ఇక్కడ దేవుడు లేననే అంశాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రియకుమారుని కుమార్తెలారా, ఇది లోకపరమైనటువంటి అంశాలే కాదు, విశ్వాసులకు కలిగినటువంటి మరి విధానం చూస్తే వారిని కూడా మారుస్తున్నావు అనేది నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎటువంటి వారిని దేవుడి చేతి కింద పని ఒప్పు చెప్పినప్పుడు ఆ పని నువ్వు చేపించి, ఆ పనిని నీ యొక్క మంచి, అంటే ఏదైనా మంచికి చెడు ఎలా ఉందనేది, మరి నీ మంచి క్రియనే దేవుడి వైపు, నిన్ను మంచి మార్గం వైపు నడిపిస్తుంది. నీతో పాటు అనేకులను కూడా రక్షిస్తావు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను చూసి మరొకరు చెడు మార్గం వైపు నడవదు. కానీ విశ్వాసులకి మీపై నమ్మకం కలగాలి, కానీ విశ్వాసులు మీపై నమ్మకాన్ని తొలగించుకోకూడదు. మీపై కనబడుతున్నటువంటి లోకంలో ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ప్రయాణం చేస్తున్నటువంటి, సరే నేనే ఉన్నాను, నాకు కారు డ్రైవింగ్ వచ్చు, బైక్ డ్రైవింగ్ వచ్చు, సైకిల్ డ్రైవింగ్ వచ్చు. ఇప్పుడు నేను కారు మీద పోతున్నాను అనుకోండి, చూసే జనం అంటారు, అబ్బా ఈయన స్థాయిలో ఎదిగాడు అని అనుకుంటాడు. ఆ కారు నేను అడుక్కున్నానా? లేదు. కానీ అది ఎలా తెచ్చుకున్నా అనేది అవతల వ్యక్తి తెలియదు, కానీ ఈయన ఎదిగాడు అన్న ఉద్దేశం కనబడుతుంది. అలాగే నేను బండి మీద అనుకున్నాను అనుకోండి, నార్మల్గా కనిపిస్తాను. అలాగే సైకిల్ మీద ఉన్నాను అనుకోండి, తక్కువగా కనిపిస్తాను. కానీ ఎదుటి వ్యక్తి మనం చూసే విధానం ఎలా ఉందంటే దానిలో మార్పు చూడండి. అయితే లోకంలో దేవుడు ఉన్నాడని ఎంత తెలియపరుస్తావో, నీవు ఈ లోకం పరంగా నడిస్తే అది నీ వెనక వాడిని మారుస్తుందనే సంగతి మర్చిపోవద్దు. నీవు ప్రియకుమారుని కుమార్తె, దేవుడి యొక్క సేవ అంటే దేవుడి మార్గం వైపు నడిపించేటువంటి మొట్టమొదటికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాజ్యానికి మొట్టమొదటి ద్వారం ఎలా అవుతుందో, నీవు సత్య మార్గానికి నడిపించేటువంటి తెలియపరిచేటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి సూచన క్రియలకు నీ నోటి మాట ద్వారా వచ్చేటువంటి నీ యొక్క నీ సేవ పరిచర్య మాత్రమే ఎదుటి వారికి కనిపిస్తుంది అనేది నువ్వు గ్రహించాలి. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఈ లోకంలో దేవుడు పరంగా నడిచేటువంటి సేవ అంటే దేవునికి లోబడి, అంటే నీవు ఎటువంటి స్థితిలో అయినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనము బాధలో సమస్యలతో ఉన్నప్పుడు ఒక్కసారి మనం కన్నీటితో విడిస్తే అదే అంశాన్ని మీకు తెలియపరుస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీ 14వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే ఇలా ఉంది కదా. అలాగే 28వ అధ్యాయం చూద్దాం, 28వ వచనం చూస్తాం. 1వ కొరింథీయులకి 14వ అధ్యాయం మరి 28వ వచనం చూస్తే 27 చూద్దాం. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురు మించకుండా, భాషతో ఎవడైనా మాట్లాడితే సమస్త క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురు మించకుండా వంతులు చొప్పున మాట్లాడబడేను. ఒకడు అర్థము చెప్పవలెను, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌగా ఉండవలెను. దేవుని యొక్క విధానములో తెలియపరిచేటువంటి, నీవు తెలిసినటువంటి మంచి క్రియ నువ్వు ఎలా చేస్తుంటావో నీవు తెలియపరిచేటువంటి విధానంలో కూడా అలాగే తెలియపరచండి.
ఒకవేళ నీకు తెలియదు అనుకోండి, నువ్వు తెలియనప్పుడు తెలియని వాడిగా ఉండండి, కానీ తెలిసినట్టుగా ప్రవర్తించకూడదు అనేది ఇక్కడ అంశం చూడవచ్చు. అలాగే 29 చూద్దాం. అర్థం చెప్పవాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవాలని, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోనవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు విమోచించవలెను. అయితే కూర్చున్న మరి ఒకని ఎడల ఏదైనాను బయలుపరిచిన ఎడల మొదటి వాడు మౌనంగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చించి హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చును. మరియు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములు అన్నిటిలో దేవుడు సమాధానము కర్త గాని అల్లరి కర్తగా కాడు. ఇక్కడ తెలియపరిచేటువంటి అంశం ఏంటంటే, ప్రియకుమారుని సేవకుడు ఇచ్చినటువంటి విధానంలో చూస్తే 3 ఒక ప్రసంగం, ఒక చర్చిలో లేకుంటే ఒక సభ పైన కానీ లేకపోతే మరి ఎక్కడ కానీ నువ్వు ఎక్కడైనా ప్రచారం చేసేటప్పుడు ఒక 3 సేవకులు ఉన్నారు అనుకోండి. 3 సేవకుల్లో 3 ఒకేసారి మాట్లాడడానికి అక్కడ అవకాశం ఇవ్వరు కదా. అంటే ఇక్కడ ఒక విధానం చూస్తే ఒకరి తర్వాత మరొకటి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రవక్తలు చెప్పినట్టు, అంటే 29వ వచనం చూస్తే 29వ వచనం చూస్తే 30 వచ్చింది. అయితే కూర్చున్న మరి ఒకరిని ఏదైనా బయలుపరిచినడలా మొదటి వాడు మౌనంగా ఉండేలను. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకరి ప్రవచించవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మను ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అంటే మీరు చేసేటువంటి సేవ మీ యొక్క స్వాధీనంలోనే ఉంటాయి. ఎందుకంటే మీరు చెప్పే విధానంలో దేవుడి పరంగా ధ్యానిస్తే అది నీ మాట చొప్పున, ఎందుకంటే నీ ప్రవర్తన ఈ లోకపరంగా నీవు ఎటువంటి క్రియల్లో నడుస్తావో, అయితే నీ ప్రవర్తన పరంగా నీవు చేసేటువంటి దేవుడు తప్పు చేయమని చెప్తాడా? దేవుడు తప్పు చేయమని చెప్తాడా? చెప్పడు. కానీ నువ్వు చేసే తప్పు తెలియక చేస్తే పసిపిల్లల్లాగా ఉండాలి, కానీ పెద్దవారులాగా ఉండద్దు అని చెప్పేసి అంశాలు ఏ విధంగా ఉన్నాయో, అయితే అదే విధమైనటువంటి పరిశుద్ధుల సంఘములు అన్నిటిలో దేవుడు సమాధానకర్త. అంటే ఒకదానికి ఒకరు సమాధానంగా, అంటే ప్రతి ప్రవర్తన కూడా సమాధానంగా ఉండాలి. కానీ నువ్వు ప్రవచించే విధానంలో కానీ కొద్దిమంది ప్రవచిస్తారు కదా, నేను కూర్చొని అదిగో అక్కడ నాకు దేవుడు నాకు తెలియపరిచాడు, అక్కడ ఒక వ్యక్తి మరి ఆయనకి మరి ఒక సమస్య రాబోతున్నది అనేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇగో నీకు ఇది సమస్య ఉన్నది అని చెప్పి ఉన్నారు. ఇక్కడ కొద్దిమంది ప్రవక్తలు ఒకరిపై ఒకళ్ళు మరి యూట్యూబ్ ఛానల్లో చూస్తే, అలాగే టీవీ ఛానల్లో చూస్తే కానీ, యూట్యూబ్ ఛానల్లో చూస్తే కానీ, మనం వాక్యం వినేటప్పుడు చూస్తే ఒక గొర్రె కలిగినటువంటి ఒక గొర్రె పాస్టరు మరొక గొర్రె పాస్టర్ తోటి ఇప్పుడు గొర్రెలు గుద్దుకుంటాయి కదా, మగ గొర్రెలు గుద్దుకుంటాయి. మగ గొర్రెలు ఎట్లా గుద్దుకుంటాయి అంటే స్పీడ్గా వేగంగా వచ్చి గుద్దుకుంటాయి. అయితే ఇప్పుడు ఒక పాస్టర్ మరొక పాస్టర్పై ప్రచారం చేస్తాడు, ఆ పాస్టర్పై ప్రచారం చేస్తాడు. అంటే ఇక్కడ ఒక గొర్రె మరొక గొర్రెతో గుద్దుకున్నట్టు ఉన్నాయి పరిస్థితులు. చూసే వాళ్ళకి ఎలా ఉందంటే, పాస్టర్లు అంటే ఇలా ఉన్నారా, ఏదో అవసరం కొద్దిగా ప్రసంగాలు చేస్తున్నారు అన్నట్టుగా విశ్వాసుల్లో పడిపోతుందన్నమాట. దేవుడు బుద్ధి కలిగినటువంటి సేవకులని ఒకదానికి ఒకళ్ళు సమాధానపరుచుకోనడి అని చెప్పాడు. ప్రియకుమారుని కుమార్తెలారా, ఇప్పుడు నేను తెలియపరిచేటువంటి అంశాన్ని ఇప్పుడు నేను ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో నేను ప్రచారం చేశాను అనుకోండి, వినేవారు ఎలా ఉంటారంటే ఆయన చెప్పేది మేమేంటే ఆయన తక్కువ పాస్టర్, చిన్న పాస్టర్ అనేసి ఒకవేళ ఆలోచిస్తారా? అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలు రాసినటువంటి పౌలు ఎవరు తెలుసా? పౌలుగా మార్చబడ్డాడు కదా. ఆయన కళ్ళు మూసపోతే, ఆయన కనుపొరలు మూసకపోతే దేవుడు ఆయన కనుపొరలను తెరిచి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పంపినటువంటి ఆ యొక్క పౌలు మరి ఆయన ఏం పని చేసేవాడో తెలుసా? డేరాలు కుట్టేవాడు. అంటే పరదాలు ఉంటాయి సావా, మీరు పరదాలు చూస్తారు కదా, మరి ఒక పట్టాలు చూస్తుంటాం కదా, ఆ పట్టాలు కొడతాడు పౌలు.
అదే ఆ పౌలు ఇప్పుడు ఈ 14 పత్రికలు రాశాడు అనుకోండి, చూసే పెద్ద పెద్ద పోస్టర్లు ఏం చేస్తారు కదా, ఆయన పట్టాలు కొట్టాడు మనం చదవటం అన్నట్టు ఉంటారు ఇప్పుడు. ప్రియ కుమారుని కుమార్తెలారా, దేవుడు ఒకరి తర్వాత ఒకరు ప్రవచించమని చెప్పాడు, కానీ ముగ్గురుని ఒకేసారి ప్రవచించమని చెప్పలేదు. కానీ అంటే మనం ఈ యొక్క సేవ పరిచర్యలు మరి దేవుడు తెలియపరిచేటువంటి అంశాలు ఒకదానికి ఒకటి సంబంధం కలిగినటువంటి ఉండాలి, కానీ నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్టు ఉండకూడదు. దేవుడికి మనము ఇప్పుడు విశ్వాసానికి మనం తెలియపరుస్తున్నాం, ఇదిగో ఇది మంచి, ఇది చెడు, ఇది పాపము, ఇది మరి అవినీతి, ఇది మరి అన్యాయము, మరి ఇలా చేయకూడదు, మీరు దేవుని మార్గం వైపు, ఆయన సత్యక్రియల వైపు మాత్రమే మీరు నడవాలి అనేది పాపానికి దారి తీస్తుంది, అది నరకానికి మరి దారి చూపిస్తుంది. మరి నీవు మంచి పని చేస్తే నీకు సత్య మార్గం వైపు దేవుడి యొక్క రాజ్యంలోకి స్థానం కల్పిస్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని ఎలా చెప్తున్నామో, నీవు చేసే ప్రవర్తన అలాగే నీచ క్రియల వైపు ఉన్నాయనుకోండి, వినేట వారికి ఓహో అవసరం కొద్ది ప్రసంగం చేశారు కదా అనేసి ఉద్దేశంతో వెళ్తుంది. కానీ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ ప్రవక్తలు బోధించినప్పుడు వినుడి అని చెప్పాడు దేవుడు. అని అంటే ప్రవక్తలకి ఎటువంటి స్థానం కలిగించాడంటే, దేవుని రాజ్యంలోకి ప్రవేశించే విధంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నీ నోటి ద్వారా తెలియపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని కలిగేశాడు. అటువంటి భాగ్యాన్ని నీవు ఆస్తులో, ఇప్పుడు ఒక రాజుగానే అదే పెద్ద పెద్ద పార్టీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ముందు ఆయన కలవగానే ఏం చేస్తారంటే నమస్తే సార్ అంటూ కూర్చోబెట్టి మర్యాద చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకవేళ చిన్న పోస్టర్ వచ్చాడు అనుకోండి, చిన్న పోస్టర్ వస్తే ఆయనతో మాట్లాడడం కదా ప్రైజ్లా ఆయన కూడా చెప్పరు. చూసారా ప్రియ కుమారుని కుమార్తెలు? అంటే సేవకుల్లో కలిగినటువంటి మార్పు ఎలా ఉందంటే, ఇవి వచ్చినటువంటి విశ్వాసుల్ని రాజకీయ వ్యక్తులు ఎలా ఉంటారంటే, వారి దగ్గరికి పనిచేసేటువంటి కార్యకర్తలు ఉంటారు కదా, అరే మీరు పోయి వాళ్ళ మీద దాడి చేయకండి, అంటే ఆ పార్టీ నాయకులపై దాడి చేయకండి, అరే మీరు వెళ్ళేసి వీళ్ళ మీద దాడి చేయండి. మనం రాజకీయంలో గెలవాలంటే మనం కొన్ని కుతంత్రాలు చేయాలి, బంధుత్వాలు ప్రేమలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి చాలతా అన్నట్టుగా ఉంటే ఎలా అంటే ఇక్కడ కార్యకర్తలు ఉపయోగిస్తున్నారు. కానీ సేవకులు ఎలా ఉన్నారంటే విశ్వాసుల బలాన్ని చూసుకొని కూడా తప్పు చేస్తున్నారు. కొద్దిమంది సేవకులు ఉంటారండి, నా కళ్ళ ముందే ఉన్నారు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఏ మాటైనను కూడా ఇక్కడ సేవకుడి ద్వారా మాట్లాడిస్తున్నారు. ఏ విధమైనటువంటి పౌలు డేరాలు కుట్టేవాడో, ఒకప్పుడు ఈ యొక్క దేవుడి వైపు నడిచేటువంటి వారిపై మరి పౌలు ఎలా ఉన్నాడంటే వారిని హింసించేవాడు, వారిని చిత్రహింసన పెట్టేవాడు పౌలు. అటువంటి పౌలు మరి దేవుడు అవకాశం కల్పించినప్పుడు మరి ఆయన కన్నపొరలు మూసకపోయి మరి దేవుడి రాజ్యంలోకి మరి దేవుడి గురించి మంచి విషయం తెలుసుకొని తాను మరి దేవుడి యొక్క సువార్తను ప్రకటించాడు. అయితే ఎప్పుడైతే ఈయన మారాడో ఆ తర్వాత మరి ఈ యొక్క మరి ప్రజలు ఆయన మీద కూడా ఎదురు తిరిగేవారు. చూడండి, అంటే బలమైన వ్యక్తికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఇస్తున్నారో, బలం తక్కువ ఉన్నటువంటి వ్యక్తి మంచివాడికి ఎటువంటి గౌరవ మర్యాదలు ఇస్తున్నారో, రాజకీయ పరంగా ఎలా ఉన్నాయంటే సేవకుల పరంగా అలాగే ఉన్నాయి అనేసి ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ కుమారుని కుమార్తెలు, ఏదైనా కొత్తగా వచ్చిన విశ్వాసిని ఎక్కువగా మాట్లాడతారు, పాతగా ఉన్న విశ్వాసిని మర్చిపోతున్నట్టుగా మంచి విధానంలో నువ్వు ప్రతి పని కూడా దేవుడికి మంచి మార్గంలో మంచి విధంగా ఉండాలనేసి ఇక్కడ తెలియపరుస్తున్నాను. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అరే 2 గంటలు అవుతుందిగా, 2 గంటలు అవుతుంది, తగ్గి 1 గంట చెప్పించాలి. నిజం చెమట్లు బాసుకుంటుంది, కూర్చోండి పట్టుకోలేక. 3వ అధ్యాయము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమును మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచింది, అందువలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎడల వీనికి
పూర్ణ స్వస్థత కలుగ చేసిన సహోదరులారా, 24వ వచనం చూద్దాం. అలాగే అపోస్తల కార్యము 3 21వ వచనం చూద్దాం. అన్నిటికీ కుదురుబాటుగా కాలములో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నాట పలికించింది. అలాగే 24వ అంశం చూస్తే, మరియు సమయంలో మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ కూడా ఈ ధర్మ గురించి ప్రకటించిరి. ఈ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానము గ్రామంశంతో ఆస్వాదించనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనలే మీరు వారసులై ఉన్నారని చెప్పాడు. అయితే ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క అపోస్తల కార్యము 3 మరి 16, 21, 24 అంశాలు చూస్తే, అయితే ఇక్కడ ప్రవక్తల ద్వారా ప్రవచించిన మాట దేని గురించి అయితే ప్రవచిస్తారో అది మీరు వినాలి, అయితే దాని ప్రకారము మీరు నడుచుకోవాలి అని చెప్పేసి ఇక్కడ లాస్ట్ అంశంగా మీకు పరిగణన తీసుకుంటున్నాను. ప్రియ కుమారుని కుమార్తెలారా, నీ పితరుల నుండి ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఆనాడు దేవుడు అంటే ఆ రోజుల్లో ఎవరు చెప్పినను వేదమైనటువంటి అంటే మంచి మాటలు కలిగినటువంటి స్వభావంతో ఉన్నటువంటి మాటలు చూస్తున్నారు. కానీ ఈనాడు ఎవరు ప్రవచించినా కూడా వారి యొక్క కెరీర్ని బట్టి వాళ్ళు అంచనా వేస్తున్నారు. ప్రవక్తులే కానీ, పెద్దవారే కానీ, ప్రవక్తులే కానీ, కింద వారైనా సరే, ఎవరైనా సరే. కానీ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క పౌలు మరి 14 పత్రికలు వ్రాసాడు కదా. 14 పత్రికలు అది ఇప్పుడు రాస్తే ఆయన డైరాలు కుట్టేవాడు కదా. మరి ఆయన చెప్తే మనం వినేది, ఆయన రాస్తే మనం చదివేది ఏందని అటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చూసుకోవచ్చు. కానీ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఎవరు చెప్పినను ఏది చెప్పినను, పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే, అక్కడ దేవుడు నీ పితరులకు కలిగినటువంటి ఆనాడు సమాధానం కలిగినటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈనాడు కూడా అదే విధమైనటువంటి ప్రవర్తనలో నీకు విశ్రాంతి దినమున బోధిస్తున్నాను అనే సంగతి మర్చిపోవద్దు. ఇక్కడ విశ్రాంతి దినము అనగా మీకు ఆదివారం తెలియపరుస్తున్నాను అని చెప్పేసి, అంటే ఇక్కడ ప్రియ కుమారుని దేవుని సన్నిధికి ఆరాధన వచ్చినప్పుడు కొద్దిమంది శనివారం కూడా తీసుకుంటారు. మరి ఆరాధన అంటే ఇక్కడ 7వ దినం చూస్తే శనివారం వస్తుంది, అలాగే ఆదివారం చూస్తే విశ్రాంతి దినంగా మరి తీస్తే ఈ విధంగా ఉంది. ప్రియ కుమారుని, ఎవరైనాను మీరు వాక్యము ఏ విధమైనటువంటి డేరాలు కుట్టేటువంటి పౌలు తాను డేరాలు కుట్టేనా సరే 14 పత్రికలు డేరాలు కుట్టేవాడు కదా. ఆయన 14 పత్రికలు రాస్తే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అనేకలు చదువుతున్నారు. అదే డేరాలు కుట్టేటువంటి వ్యక్తి రాస్తే మరి ఈరోజు ప్రధానమంత్రి మరి ట్రంప్ వాళ్ళు చూస్తారా అని అంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథము వారి స్వాధీనంలో ఉన్నటువంటి విధానం చూస్తే అని అంటే ఇక్కడ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఎవరు చెప్పారు అనేది కాదు వాక్యం, ఎంతవరకు చెప్పారు అనేది కాదు, కానీ వాక్యం నీ క్రియ ఎంతటిదో అనేది మీరు పరిజ్ఞానం తీసుకోవాలి. ఇదిగో నువ్వు దేవుడి సేవ చేస్తూ నువ్వు పాపక్రియల వైపు నడుస్తూ మరి విశ్వాసుల్ని కూడా ఈ యొక్క పొలిటిక్స్తో సమభాగాలుగా మీరు మీ యొక్క సేవను పోల్చుకోకండి. అవసరం కొద్ది డబ్బు కోసం నేను నీ యొక్క ప్రభుత్వాన్ని మార్చుకోకండి. నీవు ఇదిగో 100 మంది విశ్వాసులు కలిగినటువంటి పాస్టర్లు కూడా మరి 100కి 90% 100 మంది అంటే ఇప్పుడు చూస్తే మిషనరీల సంస్థల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అయితే అలాగే మరి సేవలో 100 మంది విశ్వాసులు ఉన్నా కూడా ఇప్పుడు ఈ సమయం ఇప్పుడున్న స్థితిలో అది ఇప్పుడు మీరు అంచనా వేస్తే అంటే డబ్బు పరంగా ఆలోచిస్తే సేవలో మరి ఇప్పుడు మన యొక్క జీవితం ముందుకు నడవాలి అనేసి ఒక ఆలోచనతో మీరు నెలకు 15 రోజులు ఏమిటువంటి విశ్వాసం మీద వచ్చేటువంటి చందా మీద ఆధారపడతారు. మిగతా 15 రోజులు కూడా మరి పాపక్రియల వైపు ప్రతి మాట కూడా అబద్ధ మాటలతోటి బతుకుతున్న విధానం చూడవచ్చు. కానీ ప్రియ కుమారుని కుమార్తెలారా, మీరు మరి ఒక పనిని చేసుకోండి.
కానీ అబద్ధము మాటలతోటి మీ జీవితాన్ని మీ యొక్క సేవలో ఉపయోగించుకోకండి. ప్రియ కుమారుని కుమార్తెలు, ఏదైనా అవసరం కొద్దే మీ జీవితాన్ని మార్చుకోకండి. ఏదైనా డబ్బు కోసమే మీ జీవితాన్ని మార్చుకోకండి. దేవుడికి మాటను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మీ చేతికి ఎలాగైతే దేవుడు అప్పగించాడో ఆ స్థితిలోనే మీరు నడిపించండి. అలాగే మీ యొక్క జీవితాలనే కాకుండా విశ్వాసంలో కూడా మీరు ఒక దేవుడికి సింహంగా అని అంటే ఈరోజు మన జాతీయ గుర్తుగా మరి నెమలిని, అలాగే 3 సింహాల 4 సింహాలు ఉంటే 3 సింహాలు తలని చూపిస్తాం కదా. అయితే ఏ విధమైనటువంటి సింహంగా ఉందో నీవుడు నీ సింహాసనాన్ని ఆయన నీ చేతి పని కిందగా ఒక సింహంగా నిన్ను సేవకుడిగా నిన్ను పంపించినటువంటి విధానంలో దేవుడికి న్యాయపరంగా మరి ముందుకు నడిపించాలనేది ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. విశ్వాసులైనా సరే, చెప్పేటువంటి వారు చిన్నవారైనా పెద్దవారైనా కూడా, మరి బంధువైనా ఎవరైనా కూడా మంచి మార్గంలో విన్నటువంటి వ్యక్తిగానే మీరు గ్రహించాలి. ఎందుకంటే మీరు మరొక పని చేసుకొనైనా సరే దేవుడి యొక్క సేవ చేయండి. ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం, చాలా మంది పాస్టర్లు ఇదిగో దేవుడిచ్చినటువంటి సంపాదన మీద ఆధారపడి పస్తున్నటువంటి పాస్టర్లను కూడా చూశాను, స్వయంగా నేను చూశాను. అయినా కూడా వాళ్ళు బాధపడుతూ దేవుడి సేవలో ఉంటూ దేవుడి పరంగానే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు స్వభావం బుద్ధి కానీ సంపాదిస్తూ మరొక సంపాదన కోసం బాగులాడేటువంటి పాస్టర్లను చూశాను. ఏదైనా మంచి అయినా చెడైనా దేవుడు ఏ విధమైనటువంటి ఇచ్చినటువంటి క్రియల్లో సేవకులు ఏ విధమైనటువంటి మన ప్రవర్తనలో ఉండాలంటే వారి అలాగే ఈ యొక్క పొలిటిక్స్ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో విశ్వాసులను కూడా మార్చేటువంటి విధానంలో సేవకులు కూడా మధ్యవర్తిగా అందరినీ దేవుడి వైపు నడిపిస్తున్నారో అలాగే విశ్వాసులు కూడా దేవుడి వైపు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని ఈ సమయంలో మీకు తెలియపరుస్తూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఆమె